మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రీసెంట్ కరెక్షన్ తర్వాత 15,700 కింది వరకు వెళ్ళిన తర్వాత నిఫ్టీ చాలామంది అడగడం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇప్పుడు వార్ ఆల్మోస్ట్ కంటిన్యూ అవుతుంది కానీ అంత మేజర్ ఇంప్లికేషన్స్ లేవు. క్రూడ్ $140 వెళ్ళింది. మళ్ళీ నెక్స్ట్ 6 months లోపు మరి ఇంకా ఎక్కువ పెరిగే స్కోప్ కూడా కనిపించట్లేదు. సో అంతా ఆల్మోస్ట్గా నార్మల్ అయిపోయింది. ఎందుకంటే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కూడా వాళ్ళు పెంచాల్సిన ఇంట్రెస్ట్ రేట్స్ కాస్త పెంచేశారు. సో ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ ఏంటి, అసలు ఇండెక్స్ గురించి చెప్పండి అండ్ ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. ఎందుకంటే కొన్ని ఉన్నాయి ఆల్రెడీ కొనుక్కున్నాయి అండ్ కొన్ని ఏమైనా బాగున్నాయి అని చెప్తే మీరు తప్పకుండా అటువంటి దాని గురించి కూడా నేను ప్రిఫర్ చేస్తాము అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే ఇది ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం మాత్రమే. ఇది ఒక ఎడ్యుకేషనల్ అండ్ అవేర్నెస్ వీడియో నేను చేస్తున్నాను. సో మీకు నేను స్టాక్ స్టేటస్ చెప్తాను, మీరు క్రాస్ వెరిఫై చేయండి. అది మీరు ఇన్ ద కేస్ ఆఫ్ లైక్ ఫండమెంటల్స్ చూసుకుంటారా, కంపెనీ టెక్నికల్స్ చూసుకుంటారా, అది మీ పైన ఆధారపడి ఉంటుంది. సో ఆ ఫైనల్ డెసిషన్ మీరు తీసుకోండి, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ మీది, రిస్క్ మీది ఉంటుంది. సో లెట్ మీ స్టార్ట్. నిఫ్టీ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే 15,700 కింద స్టాప్ లాస్తో ఒక వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను. సో వన్ క్యాన్ నిఫ్టీని స్టడీ చేసేసి తప్పకుండా మీరు అక్కడ స్టాప్ లాస్ కింద పెట్టుకొని వన్ క్యాన్ టేక్ అ లాంగ్ పొజిషన్ అని చెప్పేసి కూడా ఆ ఇన్ఫర్మేషన్ తప్పకుండా మేము ఇచ్చాం. సో ఇప్పుడు చూసుకుంటే 17,500 మనం ఇప్పుడు మంత్ ఎండ్లో ఉన్నాము. ఎక్స్పైరీ కూడా ఉంది March 31 రోజున. అండ్ ఇది ఒక ఇయర్ ఎండ్ అనమాట, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్. సో బేసిక్గా మనం ఇక్కడ చూసుకుంటే మొత్తానికి 2021 and 22 ఫైనాన్షియల్ ఇయర్ సక్సెస్ఫుల్గా క్లియర్గా పాజిటివ్లో క్లోజ్ అవుతుంది. కానీ వెన్ కంపేర్ టు 18,600 నిఫ్టీ ఫ్యూచర్స్ వెళ్ళింది, ఇప్పుడు 17,500 క్లోజ్ చేస్తున్నాం. అంటే దాదాపు ఆల్ టైమ్ హైస్ నుంచి 1,100 పాయింట్లు ఇంకా డౌన్లోనే ఉన్నాం మనం. అండ్ రీసెంట్ చూసుకున్న కరెక్షన్ చూసుకుంటే 15,700 నుంచి దగ్గర మనము ఒక 2,000 పాయింట్లు అంటే 1,800 పాయింట్లు మనము అప్లో ఉన్నాము. సో ఇట్స్ లైక్ మీడియన్ అంటారు దీన్ని. బేసిక్గా ఇట్స్ నోన్ యాజ్ అ మీడియన్ సెంటర్ అంటారు. సో ఈ మీడియన్లో మనం ఉన్నాము. మళ్ళీ చెప్తున్నాను, ఈ మీడియన్ అంటే ఏంటంటే ఇట్స్ బేసికలీ లైక్ సైడ్ వేస్ మార్కెట్ అనమాట. సో సైడ్ వేస్ మార్కెట్ ఎలా ఉంటుంది, గోడ మీద పిల్లి లాంటిది, ఎటువైపున దూకచ్చు అండ్ మార్కెట్స్ మైట్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ బులిష్. లేదంటారా కాస్తంత కరెక్షన్ ఇంకా డీపర్ అవ్వచ్చు. ఇట్ కుడ్ ఫాల్ డౌన్ టు 14,000 and 12,000 నిఫ్టీ పాయింట్స్ చూసుకుంటే. సో అలాంటి కైండ్ ఆఫ్ రేంజెస్ రాబోయే 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు ఉండొచ్చండి. కానీ ప్రస్తుతానికి చూసుకుంటే సిచ్యువేషన్ అంతా నార్మల్గా ఉంది, కామ్గా ఉంది. సో అన్నీ ఎక్కడికక్కడ సర్దుకుంటున్నాయి. కానీ ఒక నెగిటివ్ విషయం ఏంటంటే చైనాలో ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది షాంఘై సిటీని లాక్డౌన్లో నిర్బంధించారు. కాబట్టి అదొక చిన్న కన్సర్నింగ్ న్యూస్ ఉంది. బట్ ఎస్, భారతదేశానికి చూసుకుంటే యుఎస్ ఎంబసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వాళ్ళ యుఎస్ సిటిజన్స్ అందరూ ట్రావెల్ చేయొచ్చు ఇండియాకి అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ మొదలైపోయాయి. సో ఇండస్ట్రీ ఫుల్ స్వింగ్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అయితే ఇండెక్స్ గురించి చాలామంది అడిగారు, చెప్పాను. సో ఇండెక్స్లో ఉన్న 50 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ అన్ని 50 స్టాక్స్ మనం ఒకటే ఎపిసోడ్లో కవర్ చేయలేం. కాబట్టి సో వాట్ ఐల్ డూ ఇస్ 10 స్టాక్స్ ఈచ్ ఎపిసోడ్లో నేను మీకు చెప్తాను ఫాస్ట్ బేసిస్లో, సో దట్ మీరు డీటెయిల్గా మీరు చెక్ చేసుకోవచ్చు. నేను మీకు మంత్లీ చార్ట్స్లో వాటి ఎగ్జాక్ట్ స్టేటస్ చెప్తాను. అది బుల్లిష్ జోన్లో ఉందా లేదా బేరిష్ జోన్లో ఉందా, ఆర్ ఈ రెండింటి మధ్యలో లేకుండా మధ్యలో సైడ్ వేస్ జోన్లో ఉందా, ఆ క్లారిటీ ఆ 3 వన్ ఆఫ్ ది స్టేటసెస్ మీకు ఇస్తాను. దాని ప్రకారంగా మీ హోంవర్క్ మీరు చేసుకుందరు. సో ఫస్ట్ స్టాక్ చూసుకుంటే బజాజ్ ఫిన్సర్వ్ 2020 నుంచి 2021 ఎండ్ వరకు చూసుకుంటే ఇట్ వాజ్ అ మేజర్ అవుట్ పర్ఫార్మర్ అండి. నేను ఎలా చెప్తున్నానంటే నేను మీకు మంత్లీ చార్ట్స్లో వేసి ఒకసారి చూపిస్తాను, యూ విల్ గెట్ అ క్లారిటీ. సో ఇది బజాజ్ ఫిన్సర్వ్ మంత్లీ చార్ట్లో మనం ఉన్నాము. అండ్ మంత్లీ చార్ట్లో సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి మనం బిగిన్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్లో కరెంట్ మంత్ మార్చ్ నెలలో మనం ఉన్నాం. కాబట్టి మార్చ్ లాస్ట్ వీక్లో ఉన్నాం, 30th March. సో ఫస్ట్ బార్ చూసుకుంటే మార్చ్ మంత్ బార్ ఇది. దానికంటే ఒక మంత్ ముందు చూసుకుంటే లాస్ట్ బట్ నాట్ ద సెకండ్ బార్ చూసుకుంటే February 2022 మంత్ బార్ అది.
సో దానికంటే ముందు ఇంకో నెల చూసుకుంటే జనవరి 2022. ఇప్పుడు ఇక్కడ నేను ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నాను జనవరి నెల గురించి అంటే ఎగ్జాక్ట్లీ మీరు చూస్తున్నారు ఇక్కడ మనకి ఆ బ్లూ బార్ సిగ్నల్ ఏదైతే వచ్చిందో బజాజ్ ఫిన్సర్లో ఎగ్జాక్ట్లీ మనం చూసుకుంటే ఇది జనవరి నెలలో 2022లో వచ్చింది. దానికంటే ముందు ఎప్పుడు వచ్చిందని చెప్పి చూసుకుంటే 2019 జూలై నెలలో వచ్చిందండి. 2019, దట్స్ ఆల్మోస్ట్ అబౌట్ లిటిల్ మోర్ దెన్ 3 years అనమాట. సో 3 years ముందు వచ్చిన ఆ బ్లూ బార్ నుంచి ఆ హై తీసుకుంటే 8,580 రూపీస్, అది బజాజ్ ఫిన్సర్వ్, అది ఆ మంత్లీ హై అప్పుడు. సో ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే 8580 అంటే 8,580 నుంచి 19,325 వరకు అక్టోబర్ నెల 2021 నెల ఆ సంవత్సరంలో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ స్టాక్ ఆల్ టైమ్ హై అనేది క్రియేట్ చేయలేదు. స్మార్ట్ మనీ మీకు నొప్పి తెలియకుండా, మిమ్మల్ని గిచ్చకుండానే గిల్లకుండానే మిమ్మల్ని అసలు కాట్ అనవేర్ అంటారన్నమాట ఈ సిచ్యువేషన్. బేసిక్గా ఏంటంటే మీకు తెలియకుండా స్టాక్ 1%, 2% డైలీ పడుతూ వచ్చింది. 19,000 నుంచి చూసుకుంటే మనం ఇప్పుడు మార్చి నెలలో ఉన్నాము, 13,000 వరకు వచ్చిందండి. 13,000 చేంజ్ వరకు వచ్చింది. అంటే ఈ 6,000 ఫాల్లో చాలామంది ఏమన్నారంటే నేను 19,000 దగ్గరే ప్రాఫిట్ బుక్ చేయలేదు, సో ఒక 1,000 రూపాయలు పడ్డాక నేను ఎందుకు బుక్ చేస్తాను, తప్పకుండా అది 20,000 క్రాస్ చేస్తుందని చెప్పేసి చాలామంది ఆగారని చెప్పి కూడా ఈ మెయిల్లో రాశారు. సో ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే 19,000 నుంచి 13,000 వరకు మీకు అసలు నొప్పి తెలియకుండానే స్మార్ట్ మనీ స్లోగా, కామ్గా, లో వాల్యూమ్స్తో ఎగ్జిట్ అవుతూ ఉంది. అంటే వాళ్ళ ఇండికేటర్స్ ప్రకారంగా తెలిసిపోయింది ఇక్కడ నుంచి స్టాక్ పెరగదు. సో దానికి అర్థం అదే. సో అదే జరిగింది. ఎగ్జాక్ట్లీ బజాజ్ ఫిన్సర్లో సెల్లింగ్ అనేది మొదలైంది. సో ఇది ఫస్ట్ స్టాక్. మనం చూస్తున్నాం ఇప్పుడు రెండో కంపెనీ చార్ట్, హెచ్డిఎఫ్సి లైఫ్. ఇది హెచ్డిఎఫ్సి లైఫ్ సేమ్ మంత్లీ చార్ట్స్లో ఉంది. సో ఇది మార్చ్ నెలలో మనం చూసుకుంటే 2022లో స్టాక్ రీసెంట్గా లో క్రియేట్ చేసింది 497. ఇన్ఫ్యాక్ట్ 497 లో క్రియేట్ చేశాక 519లో ట్రేడ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఈ స్టాక్లో ఈ బ్లూ బార్ మనం చూసుకుంటే 2020 ఆగస్ట్ నెలలోనే వచ్చేసిందండి. సో 2020లో ఆ టైంలో 719 హై క్రియేట్ చేశాక దానిపైన 2 క్లోజ్లు ఇవ్వకుండానే ఫెయిల్ అయిపోయింది కాబట్టి సో ఆ స్టాక్లో ఇమీడియట్గా ఒక రివర్సల్ ఏర్పడింది. అది మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ సెప్టెంబర్ నెలలో 775.65 పైసా ఈ స్టాక్ ట్రేడ్ అయింది. బట్ దాని తర్వాత ఆ లైఫ్ టైం హైస్ తర్వాత చూసుకుంటే ఈ బ్లూ బార్లో 656 కిందికి 2 సార్లు క్లోజింగ్ ఇచ్చింది ఈ స్టాక్. 656 కింద 649.55, అది డిసెంబర్ నెల 2021లో క్లోజింగ్ ఇచ్చింది. ఈ మంత్లో 627, దీని కింద మనకి 622.45, అది జనవరి నెల 2022లో. సో అక్కడ నుంచి ఆ కరెక్షన్ బిగిన్ అయిపోయేసి స్టాక్ ఇప్పుడు ఫుల్ ఆన్ ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. సో దిస్ ఇస్ నాట్ టు బి ప్రిఫర్డ్. ఇన్ఫ్యాక్ట్ ఇది రికమెండేషన్ కానే కాదు, తప్పకుండా మీరు మీ లెవెల్స్ చెక్ చేసుకున్నాక మీ డెసిషన్ తీసుకోండి. బజాజ్ ఫిన్సర్వ్ లానే బజాజ్ ఫైనాన్స్ కూడా ఎక్స్ట్రీమ్గా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ దీని లైఫ్ టైం హైస్ చూసుకుంటే 8,050 రూపీస్. దీంట్లో యాక్చువల్గా ర్యాలీ మొదలైంది 2020 మే నెలలో మనం చూసుకుంటే. ఇన్ఫ్యాక్ట్ అక్కడ నుంచి 1,783 క్రియేట్ చేసిన లో నుంచి దాదాపు 8,000 వరకు వెళ్ళింది. అంటే సేమ్ అబౌట్ 6 to 7 times ఈ స్టాక్ పెరగడం జరిగింది. సో దిస్ ఈస్ ది కైండ్ ఆఫ్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఒక నిఫ్టీ ఇండెక్స్లో ఉన్న స్టాక్లో మనకు వచ్చింది. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ రిటర్న్స్ మీరు చూశారు. కానీ 2021 అక్టోబర్ నెలలో ఎప్పుడైతే ఆ బ్లూ ఇండికేటర్ వచ్చిందో ఆ నెలలో 7,313 ఆ స్టాక్ లో క్రియేట్ చేసింది. దాని తర్వాత 2 క్లోజెస్ ఇచ్చాక స్టాక్ హ్యాస్ బిన్ ఫాలింగ్ డౌన్. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్లో కూడా నో బుల్లిష్ సిగ్నల్స్. నెక్స్ట్ స్టాక్ చెప్తాను, టాటా కన్జ్యూమర్లో మనం చూసుకుంటే లేటెస్ట్ మంత్ ఇదే నెలలో మార్చ్ నెలలోనే మనకి ఒక కొత్త బ్లూ ఇండికేటర్ కనిపిస్తుంది. కాబట్టి ఈ స్టాక్లో ఇక్కడ నుంచి సైడ్ వేస్ మూమెంటం ఉండిన తర్వాత ఈ హై అండ్ లో ఏదైతే ఉందో 774.45 పైసా, 650.20 పైసా, దీని కింద 650 కింద ఒకవేళ 2 months కన్సర్వేటివ్గా క్లోజ్ అయిందంటే చాలా పడబోతుంది. అండ్ 774 or 775 పైన ఒకవేళ స్టాక్ స్టేబుల్ అయ్యిందంటే దేర్ విల్ బి అ న్యూ ర్యాలీ క్రాసింగ్ ది ఆల్ టైమ్ హై. ఈ ఆల్ టైమ్ హై చూసుకుంటే ఈ స్టాక్ హైస్ మనము 889 లాంటి హైస్ ఉన్నాయి. సో ఆ ఆల్ టైమ్ హైస్ కూడా క్రాస్ అయ్యే అవకాశం ఉంది. అప్పటిదాకా ఇన్ఫ్యాక్ట్ టాటా కన్జ్యూమర్ స్టాక్ని కూడా ప్రిఫర్ చేయకండి. నెక్స్ట్ ఈస్ గ్రాసిమ్ చూసుకుంటే ఇన్ఫ్యాక్ట్ మనము మార్చ్ నెలలో చూసుకుంటే ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఫస్ట్ బార్
ఇక్కడ ఈ స్టాక్ సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్లో మనకు బ్లూ బార్ రావడం జరిగింది. ఆ బ్లూ ఇండికేటర్ చూసుకుంటే 1614 అండ్ 1430 హై అండ్ లో క్రియేట్ చేసింది. సో స్టాక్ మేజర్గా చూసుకుంటే మనకి 2 క్లోజెస్ అయితే ఇచ్చిందండి ఆ హైస్ పైన. 1614 పైన మనకు ఫస్ట్ క్లోజింగ్ ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ నెలలో 2021 1694 హై. దాని తర్వాత 1694 దాటిన తర్వాత 1721.10 సో ఈ స్టాక్ 2 months కన్సెక్యూటివ్గా మనకి చాలా క్లియర్గా ఈ స్టాక్ క్లోజింగ్ ఇచ్చింది. సో దిస్ మే బీ ప్రిఫర్డ్ అనమాట, బికాస్ ఇట్స్ నాట్ అ రికమెండేషన్, ఇట్స్ ఫర్ యోర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. సో ఈ స్టాక్లో మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఒకవేళ బై చేయాల్సిన క్లారిటీ ఉంటే దెన్ యూ కెన్ డిసైడ్. హీరో మోటోకార్ప్ ఫిబ్రవరి నెలలో మనకి బ్లూ ఇండికేటర్ లో బ్రేక్ చేసింది 2440. సో మార్చ్ నెలలో చూసుకుంటే ఇప్పుడు 2378 లాంటి లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ లైక్ 2440 కింద క్లోజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి మార్చ్ నెలలో. సో ఏప్రిల్ నెల కూడా ఒకవేళ ఆ మార్చ్ నెలలో క్రియేట్ చేసిన లో 2146.85 ఒకవేళ దిగి క్లోజ్ అయిందంటే దెన్ అ ఫ్రెష్ సెల్లింగ్ రౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు ఏప్రిల్ తర్వాత మే నెలలో నుంచి. సో ప్రస్తుతానికైతే హీరో మోటోకార్ప్ నాట్ టు బి ప్రిఫర్డ్. హీరో మోటోకార్ప్ తర్వాత M&M మోస్ట్ ప్రిఫర్డ్. ఈ మధ్య ఏంటంటే రాబోయే జూలై నెలలో సెకండ్ హాఫ్ ఆఫ్ 2022 స్టార్ట్ కాబోతుంది కాబట్టి వాళ్ళు లేటెస్ట్ బ్యాటరీ వెహికల్స్ లాంచ్ చేయబోతున్నారు. చాలా పెద్ద కైండ్ ఆఫ్ న్యూస్ ఉంది దీనికి. కానీ మనం చార్ట్ రూపంలో చూసుకుంటే ఈ స్టాక్ క్రియేట్ చేసిన బ్లూ ఇండికేటర్ మనకి సెప్టెంబర్ నెల 2021లో వచ్చింది. దాని హై ఒకటేసారి క్రాస్ అయ్యింది 822 క్రాస్ అయ్యింది ఎగ్జాక్ట్లీ. అది నెక్స్ట్ మంత్ ఇమీడియట్గా అక్టోబర్ నెలలోనే అది 822 క్రాస్ అయ్యి 884 వరకు వెళ్ళడం జరిగింది. కానీ ద స్టాక్ హ్యాస్ ఫెయిల్డ్ టు గివ్ అస్ సెకండ్ సక్సెస్ఫుల్ క్లోజింగ్. సో ఆల్ టైమ్ హైని ఈ స్టాక్ క్రాస్ చేయలేదు. నైదర్ హై నార్ ది లో రెండు కూడా అసలు క్రాస్ చేసి స్టాక్ ట్రేడ్ చేయట్లేదు కాబట్టి సైడ్ వేస్లో ఉంటుంది ఫర్ ద నెక్స్ట్ కనీసం 3 to 4 months మినిమమ్. ప్రస్తుతానికి ఈ స్టాక్ని ప్రిఫర్ చేయకండి. నెక్స్ట్ స్టాక్ మారుతిలో ముఖ్యంగా చూసుకుంటే మొన్న పెద్ద అనౌన్స్మెంట్ జరిగిందండి దట్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ బ్యాటరీ వెహికల్స్ అని చెప్పేసి గుజరాత్ గవర్నమెంట్తో వాళ్ళు ఒప్పందం కూడా చేసుకున్నారు. కానీ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ స్టాక్లో మనకి ఒక మేజర్ మూమెంట్ అనేది మాత్రం ఆ ఇండికేషన్ లేదు. ఎందుకంటే ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ నెల 2021లో చూసుకుంటే 8368 హై అండ్ 6990 లో క్రియేట్ చేసింది ఆ మొత్తం నెలలో. కానీ దాని పైన కానివ్వండి దాని కింద కానివ్వండి ఒక క్లారిటీతో 2 క్లోజెస్ ఇవ్వకుండానే స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో ఈసారి మనం చూసుకుంటే 52 వీక్ హై 8971.65 ఉంది. అది దాటి క్లోజ్ అయితేనే అది ఏప్రిల్ నెలలోనే పాసిబుల్. ఎందుకంటే ఆల్రెడీ మార్చ్ నెలలో మనం ఉన్నాము, మార్చ్ క్లోజింగ్ ఉంది. ఏప్రిల్ నెలలో ఇన్ కేస్ క్లోజ్ అయితే దెన్ వీ కెన్ ప్రిఫర్ ఇన్ ద మంత్ ఆఫ్ మే. అదర్వైజ్ అప్పటిదాకా మారుతి ఈజ్ నాట్ అ ప్రిఫరబుల్ స్టాక్ ఫర్ పోర్ట్ఫోలియోలో మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నారంటే ఖచ్చితంగా ఈ స్టాక్ని యాడ్ చేసుకోకండి. నెక్స్ట్ స్టాక్ HDFC లిమిటెడ్ అండి. గుర్తుపెట్టుకోండి, HDFC బ్యాంక్ అండ్ HDFC లిమిటెడ్లో చాలా డిఫరెన్స్ ఉంది. ఇది NBFC కంపెనీ, అదొక నేషనలైజ్డ్ బ్యాంక్ HDFC బ్యాంక్. సో HDFC లిమిటెడ్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఈ స్టాక్ మనకి సెల్లింగ్ సిగ్నల్ ఇచ్చిందండి. బ్లూ ఇండికేటర్ బార్ లో బ్రేక్ చేసింది 2656 ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ నెల 2021లోనే ఈ స్టాక్ దిగిపోయింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా ఈ స్టాక్ ఆల్ టైమ్ హై క్రియేట్ చేసిన తర్వాత అంటే 3021 అది ఎగ్జాక్ట్లీ ఆల్ టైమ్ హైస్ అనమాట. అక్కడ నుంచి 3000 రూపీస్ నుంచి ఫాల్ అయితే ఇప్పుడు 2046కి వచ్చేసిందండి. అంటే విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 4 to 5 monthsలో ఈ స్టాక్లో దాదాపు 1000 రూపాయలు కరెక్షన్ మనం చూసాము. సో విచ్ ఇస్ నాట్ గుడ్. ఎందుకంటే HDFCకి చాలా హెవీ వెయిట్ స్టాక్ అంటారు నిఫ్టీలో. సో ఈ స్టాక్లో కూడా స్ట్రెంగ్త్ అనేది లేదు. ప్రస్తుతానికి అయితే కరెక్షన్ మోడ్లో కంటిన్యూ అవుతుంది. సో నాట్ టు బి ప్రిఫర్డ్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. కానీ ఫైనల్ డెసిషన్ మీరు మీ హోంవర్క్ చేసుకున్నాకే తీసుకోండి. లాస్ట్ స్టాక్ పేరు చెప్తున్నాను, ICICI బ్యాంక్ చూసుకుంటే ఇట్స్ ఇన్ సైడ్ వేస్ మోడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ 2021లో 867 అండ్ అదే ఒక బ్లూ ఇండికేటర్ బార్ అనమాట. దాని హై 867, దాని లో 687.90. సో 687.90 కానివ్వండి, 867 కానివ్వండి, ఈ రెండు పైన ఆర్ కింద ట్రేడ్ అవ్వట్లేదు. ఈ స్టాక్ సైడ్ వేస్ మోడ్లో ఉంది. సో నాట్ టు బి ప్రిఫర్డ్ అంటిల్ అండ్ అన్లెస్ మనకు ఒక క్లారిటీ, ఒక పిక్చర్ రావాలి, ఒక క్లారిటీ రావాలి. అప్పటిదాకా స్టాక్ని ప్రిఫర్ చేయకండి. సో ఇది నిఫ్టీ 50లో ఉన్న మొట్టమొదటి 10 స్టాక్స్ స్టేటస్ మీకు ఇచ్చాను. మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.